భారత్ను ఇరుకున పెట్టే విధంగా చైనా మరో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. టిబెట్ తూర్పు అంచుల్లో యార్లాంగ్ జంగ్లూజ్ నదికి దిగువన భారత్ భాగంలో ఈ ప్రాజెక్టును నిర్మించే విధంగా ప్రణాళికలు వేస్తోంది సమాచారం. ఇప్పటికే చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా నదీ ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా ఇవ్వటం లేదు. టిబెట్లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తోంది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర నది వరప్రదాయినిగా మారింది. ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ వంటి అంశాలపై భారత్, చైనా మధ్య ఒప్పందం ఉంది. వర్షాకాలంలో ఈ నదికి వరదలు వస్తుంటాయి. దీనివల్ల బంగ్లాదేశ్కు అపార నష్టం కలుగుతోంది. అయితే ఒప్పందం ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర జల సంబంధ విషయాలని చైనా భారత్తో పంచుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాలని దిగువనున్న దేశాలకు తెలియజేయాలి. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్కు చెప్పడం లేదు. బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా 2002లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 2008, 2013, 2018లో నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవటం కలవరపెడుతోంది. చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్కు ప్రమాదమని చెప్పాలి. వేసవిలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు బీజింగ్కు అవకాశం ఏర్పడుతోంది. దీంతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్టు భారత్, చైనా సరిహద్దులకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందువల్ల రక్షణ పరంగానూ భారత్కు సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులు నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబ్గా ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది.